ఇమాజిన్ దిస్. ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ కొన్ని లక్షల కిలోమీటర్ల దాకా చిమ్మ చీకటి. ఈ అనంత విశ్వంలో సోలార్ సిస్టమ్ ఆవలి ప్రపంచాన్ని చూడటానికి వెనక్కి తిరిగి రాలేని ఒక అద్భుత ప్రయాణంలో ఉన్నారు మీరు. విశాలమైన ఈ సౌర కుటుంబంలో ఒక మిస్టీరియస్ ప్రపంచపు అంతర్భాగంలో జరిగే భయానక అగ్నిపర్వత చర్యల వల్ల ఆకాశంలోకి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు దాకా ఎగజిమ్మే సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రపంచం ఒకవైపు కనిపిస్తే, మరోవైపు అచ్చం అందమైన భూ వాతావరణానికి దగ్గరగా నీటితో కూడిన నదులు, సెలయేర్లు, ఇంకా మహాసముద్రాలు కూడా ఉండి వేల కిలోమీటర్ల మంచు పొర కప్పబడి మార్స్ తర్వాత భూమి లాంటి మరో ప్రదేశాన్ని చూస్తూ ముందుకు వెళ్ళే మీ ప్రయాణం మాటలకందని ఒక అద్భుతం అవ్వదా? మనిషి ఏలియన్స్ కోసం పంపిన మెసేజ్ని ఒక బంగారపు సీడీలో ఇముడ్చుకొని కేవలం మన ఇంట్లోని రెఫ్రిజిరేటర్ బల్బుతో వెలిగే పవర్తో గంటకి 61,500 కిలోమీటర్ల వేగంతో 1977లో బయలుదేరిన 2 సైలెంట్ ట్రావెలర్స్ యొక్క కథ ఇది. ఏనాటికైనా మనిషి మెసేజ్ని ఏలియన్స్కి చేర్చాలని రోజుకు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ట్రావెలర్స్ జర్నీని మీ కళ్ళకు కట్టినట్లు చూపించాలనుకుంటున్నాను. అసలు ఆ ట్రావెలర్స్ ఎవరు? వాటి జర్నీలో అవి కనుగొన్న అద్భుత విషయాలేంటి? ఏలియన్స్ కోసం అవి తీసుకెళ్లే మెసేజ్ ఏంటి? రండి, మనం కూడా ఆ జర్నీలో కలిసి వెళ్దాం. నైన్టీన్ 1960స్లో నాసా మరియు సోవియట్ యూనియన్ల మధ్య స్పేస్ కాంపిటీషన్ పీక్స్లో ఉన్న రోజులవి. అప్పటికే ఫస్ట్ శాటిలైట్ స్పూత్నిక్ 1 మరియు ఫస్ట్ హ్యూమన్ ఇన్ స్పేస్ యూరీ గగారిన్ని పంపించి సోవియట్ యూనియన్ స్పేస్ రేస్లో దూసుకొని పోతుంది. దీనికి ధీటుగా నాసా ఏం చేస్తుందో అన్న క్యూరియాసిటీ ప్రపంచం మొత్తం మొదలైంది. 1969లో అపోలో 11తో మూన్ ల్యాండింగ్ చేసి స్పేస్ రేస్ విన్ అయిన నాసా మానవ అంతరిక్ష చరిత్రలో అద్భుతాన్ని సృష్టించింది. చివరి మూన్ మిషన్ అయిన అపోలో 17లో భాగంగా ఆస్ట్రోనట్ హ్యారిసన్ మరియు సెర్నాన్ చంద్రుడిపై చివరి పాదం మోపడంతో ఎన్ని రోజులు చంద్రుడి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష పోటీకి తెరపడింది. The man completed his first exploration of the moon. May the spirit of peace in which we came be reflected in the lives of all mankind. ఇక అమెరికా యొక్క ప్రయారిటీస్ అంతరిక్షంలో మరికొన్ని అద్భుతాల వైపు మళ్ళాయి. లో సైంటిస్ట్ జో కట్టింగ్ మరియు అతని టీం ఔటర్ ప్లానెట్స్కి పంపే మిషన్స్ కోసం ఆపర్చునిటీస్ని స్టడీ చేస్తున్నారు. కాకపోతే మన సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్ ఒకే వైపు ఉండటం చాలా రేర్. ప్లానెటరీ యొక్క హిస్టారికల్ పొజిషన్స్ని అంచనా వేసి నెక్స్ట్ 10 ఇయర్స్లో అన్ని ప్లానెట్స్ కూడా సూర్యుడికి ఒకే వైపు వచ్చే రేర్ జియోమెట్రిక్ అరేంజ్మెంట్ని ప్రిడిక్ట్ చేశారు. 1970s చివరి దశకంలో గనక ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ యొక్క గ్రావిటీ అసిస్ట్ని యూజ్ చేసుకొని పైకి వెళ్ళగలిగితే 10 సంవత్సరాల వ్యవధిలోని అప్పటిదాకా కని విని ఎరుగని అన్ని ఔటర్ ప్లానెట్స్ యొక్క రియలిస్టిక్ ఇమేజెస్ని చూడగలిగే అద్భుత అవకాశం అది. ఇంతటి అద్భుత అవకాశం మిస్ అయితే మళ్ళీ 176 ఇయర్స్ దాకా, అంటే 2153 దాకా అలాంటి అవకాశం ఇంకోటి రాదు. అయితే ఇంటర్ ప్లానెటరీ మిషన్స్ కోసం తక్కువ ఫ్యూయల్ని యూజ్ చేసుకొని వెళ్ళగలగటం చాలా క్రూషియల్. తక్కువ ఫ్యూయల్తో ఒక ప్లానెట్ నుండి మరో ప్లానెట్కి వెళ్ళటానికి ఇంటర్ ప్లానెటరీ గ్రావిటీ అసిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయొచ్చని ఆయన కనుక్కున్నారు. అసలు గ్రావిటీ అసిస్ట్ అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మన సోలార్ సిస్టంలో ఇన్నర్ ప్లానెట్స్ అయిన ఎర్త్, మార్స్, వీనస్, మెర్క్యూరీ సూర్యుడి గ్రావిటీ వల్ల ఫాస్ట్గా ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఔటర్ ప్లానెట్స్ చాలా స్లోగా తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఇన్నర్ ప్లానెట్స్ నుండి ఔటర్ ప్లానెట్స్కి వెళ్ళాలంటే ఎక్కువ ఫ్యూయల్ లేకుండా ఎర్త్ యొక్క గ్రావిటీని యూజ్ చేసుకుని ఎగ్జాక్ట్ వెలాసిటీతో ఆ ఔటర్ ప్లానెట్ యొక్క ఫ్యూచర్ పొజిషన్ వైపు మన ప్రోబ్ని షూట్ చేస్తే అది రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా ఆ ప్లానెట్ ఆ పొజిషన్లో ఉంటుంది. దీన్ని ఎర్త్ యొక్క గ్రావిటీ అసిస్ట్ అంటారు. అంటే సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకోవడానికి మన ఎర్త్ ఆల్రెడీ 30 km/s వేగంతో తిరుగుతూ ఉంటుంది. అయితే ఒక స్పేస్ క్రాఫ్ట్ని మన భూమి నుంచి పైకి పంపించినప్పుడు అది తన స్పీడ్తో పాటు ఎర్త్ యొక్క స్పీడ్ని కూడా జోడించుకొని సెకండ్కి 40 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి ఎస్కేప్ వెలాసిటీని అందుకొని ఔటర్ ప్లానెట్స్ వైపు దూసుకొని పోతుంది. అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క సొంత స్పీడ్తో పాటు భూమి ద్వారా వచ్చే ఆ గ్రావిటీ పవర్ వల్ల ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళి అంతరిక్షంలో సుదూర ప్రాంతాలు ప్రయాణించడానికి ఎక్కువ ఫ్యూయల్ అవసరం లేకుండా ఉంటుంది. అలాగే ఆ స్పేస్ క్రాఫ్ట్ ఒక ప్లానెట్ నుండి మరో ప్లానెట్కి వెళ్ళటానికి ఒక్కో ప్లానెట్ యొక్క గ్రావిటీని యూజ్ చేసుకొని తన పాత్ని ముందుకు వంచి స్పీడ్ని పెంచుకొని అలాగే కంటిన్యూగా జర్నీ కొనసాగిస్తుంది. ఇదే ఇంటర్ ప్లానెటరీ గ్రావిటీ అసిస్ట్. ఇమీడియట్లీ నాసా మరియు JPL ఒక స్పేస్ క్రాఫ్ట్ని డిజైన్ చేయడం ప్రారంభించింది. మానవ అంతరిక్ష చరిత్రలో అద్భుత మైలురాయిలను సృష్టించే ఆ స్పేస్ క్రాఫ్ట్ల యొక్క డిజైన్ ఇలా ఉంటుంది. ప్లానెట్స్ని క్యాప్చర్ చేయడానికి ఒక కెమెరా, ఎర్త్తో కాంటాక్ట్ అవ్వడానికి ఆన్బోర్డ్ కంప్యూటర్స్ మరియు రిసీవర్స్, ఒక పెద్ద యాంటెనా, అలాగే వోయేజర్ డేటా సిగ్నల్స్ని మరియు ఇమేజెస్ని భూమికి చేర్చడానికి ఆ యాంటెనా ఎప్పుడూ ఎర్త్ వైపు కాన్స్టెంట్గా ఉంచాల్సి ఉంటుంది. ఆ కాలంలోని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారంటే వోయేజర్ ఎర్త్ వైపు ఉండటానికి యాంటెనాపై సన్ సెన్సార్ని అమర్చారు. ఇది యాంటెనాని సూర్యుడి వైపు ఎప్పుడు ఫేస్ చేసేలా లాక్ చేయడానికి యూజ్ చేశారు. కానీ అప్పుడప్పుడు ప్లానెట్స్ అడ్డు వచ్చినప్పుడు, సూర్యుడు కనిపించకుండా పోయినప్పుడు లేదా ఏదైనా ఒక ప్లానెట్ యొక్క ఫొటోస్ని తీయడానికి స్పేస్ క్రాఫ్ట్ మరోవైపు తిరిగినప్పుడు అది ఎంత యాంగిల్ తిరిగిందో తెలుసుకొని మళ్ళీ ఎర్త్ వైపు తిరగడానికి ఒక ఆన్బోర్డ్ గైరోస్కోప్ని కూడా అమర్చారు. వీటితో పాటు మరికొన్ని ఇతర ఇన్స్ట్రుమెంట్తో ఒక అద్భుతమైన స్పేస్ క్రాఫ్ట్ డిజైన్తో మ్యానుఫ్యాక్చర్ అయిన 2 ఐడెంటికల్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్కి సిద్ధమయ్యాయి. వీటి గురించి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా కేవలం మన ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు వెలిగే లైట్కి కావాల్సిన పవర్ని మాత్రమే యూజ్ చేసుకొని పనిచేస్తాయంటే నమ్మగలరా? సో ప్లూటోనియం 238 పవర్ హౌస్తో దాదాపు 86 సంవత్సరాల దాకా ఈ స్పేస్ క్రాఫ్ట్కి పవర్ అందుతుంది. 1970sలో ఈ డిజైన్ చేశారంటే ఎంత అద్భుతం కదా. మానవ అంతరిక్ష చరిత్రలో కనీ విని ఎరుగని ఒక అద్భుతమైన జర్నీ అది. 1977 ఆగస్టు 20న వోయేజర్ 2 ముందుగా లాంచ్ అయితే 16 రోజుల తర్వాత సెప్టెంబర్ 5న వోయేజర్ 1 ఆకాశంలోకి దూసుకెళ్ళింది. Program is in on time. Vehicle response is normal. లాంచ్ అయిన 42 నిమిషాల తర్వాత చివరి బూస్టర్ ఇచ్చిన వెలాసిటీతో ఎర్త్ గ్రావిటీ పవర్ని దాటుకుని వోయేజర్ ముందుకు వెళ్ళింది. దాదాపు 1 గంట తర్వాత స్పేస్ క్రాఫ్ట్ బూస్టర్తో విడిపోయి అనంత విశ్వంలో మొట్టమొదటి గమ్యమైన జూపిటర్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించింది. రోజుకు దాదాపు 10 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ లాంచ్ చేసిన 22 రోజులకే 21 మిలియన్ కిలోమీటర్ల దూరానికి వెళ్ళింది వోయేజర్ 1. సెప్టెంబర్ 16, 1977. భూమి నుండి 21 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండి వోయేజర్ 1 తీసిన మొట్టమొదటి ఫోటోగ్రాఫ్ ఇది. ఎర్త్ మరియు మూన్ని ఒకే ఫ్రేమ్లో చూడగలిగే అమేజింగ్ పిక్చర్. సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలే ఇసుకరేణువంతగా కనిపించే ఈ భారీ అంతరిక్షంలో అతి సూక్ష్మంగా ఉండి మన ఇంట్లో వెలిగే సాధారణ LED బల్బు పవర్తో కూడిన సిగ్నల్స్ని ఎర్త్కి పంపినప్పుడు అంతటి వాస్ట్ స్పేస్లో వాటి సిగ్నల్స్ భూమికి చేరేసరికి చాలా వీక్ అయిపోతాయి. ఎంత వీక్ అంటే 1 × 10⁻⁻16 అంటే 0.000 ఇలా 16 zeros తర్వాత 1 అన్ని వాట్లన్నమాట. GPS లాంటి అత్యాధునిక టెక్నాలజీ అప్పుడప్పుడే ఆదరణ పొందుతున్న ఆ రోజుల్లో అంత వీక్ సిగ్నల్స్ని కూడా క్యాచ్ చేయగలగటం, తరచూ సిస్టమ్స్లో ఏర్పడే ఎర్రర్స్ని కూడా ఎర్త్ నుండే కోడింగ్ చేసి సరిచేయడం ఎంత అద్భుతం కదా.
దీనికి కారణం నాసా యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్. ఎర్త్ చుట్టూ కాలిఫోర్నియా, స్పెయిన్, ఆస్ట్రేలియాలలో 3 స్ట్రాటజిక్ లొకేషన్స్లలో 30 నుండి 230 అడుగుల భారీ యాంటెనాలు 24 అవర్స్ డీప్ స్పేస్ సిగ్నల్స్ని క్యాప్చర్ చేయగలుగుతున్నాయి. దీనివల్లే అంతరిక్షంలో తప్పిపోయిన అతి సూక్ష్మ సిగ్నల్స్ని కూడా శాస్త్రవేత్తలు అందుకోగలుగుతున్నారు. ఈ సిగ్నల్స్ ద్వారా వయోజర్ యొక్క డిస్టెన్స్ని, స్పీడ్ని మెజర్ చేసి అత్యంత ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్తో వయోజర్ యొక్క డైరెక్షన్స్ని కంట్రోల్ చేయగలిగారు. ఎంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ అంటే జూపిటర్ని కంటిన్యూస్గా ఫొటోస్ తీయడానికి చేరవలసిన ఒక పాయింట్కి రీచ్ అవ్వడానికి వయోజర్ జస్ట్ 40 సెకండ్స్ లేట్గా రీచ్ అయిందంటే నమ్మగలరా? జూపిటర్ నుండి దాదాపు 3.6 కోట్ల కిలోమీటర్ల దూరం. ప్రతి 96 సెకండ్లకు ఒకసారి 100 గంటల పాటు కంటిన్యూస్గా పిక్చర్స్ తీసి రియల్ టైంలో ఎర్త్కి పంపించడం స్టార్ట్ చేసింది వోయేజర్ 1. ఈ పిక్చర్స్ అన్నీ కలిపితే వచ్చిన వీడియో ఇది జూపిటర్పై 10 రోజులకు సమానం. ఇదే జూపిటర్ యొక్క అన్ఫిల్టర్డ్, అన్ప్రాసెస్డ్ ఇమేజ్. భూమి నుండి దాదాపు 56.8 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి ఎండింగ్ 1979లో వోయేజర్ 1 ది గ్రాండ్ ప్లానెట్ యొక్క గురుత్వాకర్షణ పరిధిలోకి చేరింది. జూపిటర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సోలార్ సిస్టంలోని అన్ని ప్లానెట్స్ కంటే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇవి. ఐరన్, నికెల్ వల్ల ఏర్పడిన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కన్నా భిన్నంగా ఎక్స్ట్రీమ్ ప్రెజర్లో ఉన్న హైడ్రోజన్ అణువులు మెటల్గా మారి సృష్టించే కరెంటు ద్వారా పుట్టిన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సూర్యుడి వైపు దాదాపు 70 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరోవైపు దాదాపు సాటర్న్ దాకా విస్తరించి ఉన్నాయంటే నమ్మశక్యం కాదు కదా. జూపిటర్ యొక్క అట్మాస్ఫియర్ 87 నుండి 92% హైడ్రోజన్ అణువులతోనే నిండి ఉండి 8 to 12% హీలియం మరియు మిగతా మీథేన్, అమ్మోనియం అణువులతో ఉన్న ఈ గ్రాండ్ ప్లానెట్ ఎర్త్ కన్నా 1300 రెట్లు పెద్దగా ఉంటుంది. 318 ఎర్త్ మాసెస్కి సమానమైన బరువుతో సర్ఫేస్ కాదు కదా, సాలిడ్ కోర్ కూడా ఉందో లేదో తెలియని అతిపెద్ద గ్యాస్ జెయింట్ ప్లానెట్ ఇది. జస్ట్ నక్షత్రంగా మారవలసిన ఒక ఆబ్జెక్ట్ మాస్ తక్కువగా ఉండడం వల్ల ఒక ప్లానెట్గా మిగిలిపోయింది. జూపిటర్ యొక్క మిడిల్ జోన్ మెటీరియల్ సన్లైట్కి రియాక్ట్ అయ్యి ఆరెంజ్ మరియు బ్రౌన్ కలర్లో కనిపిస్తే అప్పర్ బ్యాండ్లో క్రిస్టల్ అమ్మోనియా మెటీరియల్స్తో నిండి ఉన్న మేఘాలుంటాయి. ఈ మహాగ్రహంపై చిన్న చిన్న స్ట్రోమ్లు చాలా ఉన్నప్పటికీ భూమి కన్నా పెద్దగా దాదాపు గంటకి 432 కిలోమీటర్ల వేగంతో డీప్గా చొచ్చుకొని పోయిన భయానకమైన తుఫాన్ ఇది. కనీసం 400 సంవత్సరాల నుండి ఇది ఇంతే సైజులో ఉందంటే నమ్మగలరా? ఇమాజిన్, మన భూమి కన్నా పెద్ద స్ట్రోమ్, సో మ్యాసివ్. అలా వోయేజర్ జూపిటర్ యొక్క అద్భుతమైన రియల్ పిక్చర్స్ని గమనిస్తూ తన కెమెరాని మూన్స్ వైపుకు తిప్పింది. ది ఐఓ. ఇప్పుడు ఒక భయంకరమైన ప్రపంచాన్ని ఊహించుకోండి. మీ పాదాల కిందున్న భూభాగం కాన్స్టంట్గా ఉడుకుతూ లక్షల డిగ్రీస్ లావాని వెదజల్లుతూ దాదాపు 400 కన్నా ఎక్కువ అగ్నిపర్వతాలతో ఉండి 1000 కిలోమీటర్ల వరకు ఆకాశంలో సల్ఫర్ డైఆక్సైడ్ని పంపిస్తున్న ఆ భయానక ప్రపంచం ఎలా ఉంటుంది? అది ఐఓ, ది ఫైర్ బాల్ ఆఫ్ జూపిటర్. 1610లో గెలీలియో ఐఓని మొట్టమొదటిసారిగా కనుక్కున్న తర్వాత 3 శతాబ్దాల దాకా అది ఒక నార్మల్ పీస్ఫుల్ మూన్గా అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ వోయేజర్ 1 కెమెరాస్ ద్వారా చూసిన ఆ ప్రపంచం అంత ప్రశాంతమైనది కాదు. దాదాపు ప్రతి సెకండ్కి 1 మెట్రిక్ టన్ లావాని కక్కుతూ భయంకర ఎక్స్ప్లోజన్స్తో కంటిన్యూస్గా ఉడుకుతూ ఉంది. ఐఓ జియోలాజికలీ ఇంత యాక్టివ్గా ఉండి ఇన్ని వాల్కనోస్ ఏర్పడడానికి ఒక విచిత్రమైన కారణం ఉంది. ఐఓ జూపిటర్కి అతి దగ్గరగా ఉండి దాని కోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏరియాలో ఉంది. ఆ మహా ప్లానెట్ అత్యంత శక్తివంతమైన గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల ఒకవైపుకు లాగబడితే ఇంకోవైపు జూపిటర్ యొక్క మరో 2 అతిపెద్ద మూన్స్ తమ పవర్ఫుల్ టైడల్ ఫోర్సెస్తో ఇంకోవైపుకు లాగుతున్నాయి. ఇందుచేత ఐఓలో ఇంటర్నల్గా చాలా హీట్ ప్రొడ్యూస్ అయ్యి నిజానికి టార్చర్ అనుభవిస్తుంది. కంటిన్యూస్ ఎరప్షన్స్ వల్ల ఇక్కడ లిక్విడ్ సల్ఫర్ మరియు సిలికేట్తో కూడిన లావా సరస్సులు మరియు నదులు ఏకధాటిగా ప్రవహిస్తూ సర్ఫేస్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందుకే మన మూన్పై ఉన్నట్లుగా క్రేటర్ ఇంపాక్ట్స్ గుర్తులు ఇక్కడ ఉండవు. మరో షాకింగ్ నిజం చెప్పనా? సల్ఫర్ డిపాజిట్స్, వాల్కెనో యాష్తో కలర్ఫుల్గా కనిపించే ఈ ఏలియన్ వరల్డ్ జూపిటర్ మీద ఏర్పడే కొన్ని పవర్ఫుల్ ఉరుములు మెరుపులకి కారణమంటే నమ్మగలరా? ఇంత చిన్న మూన్ అంత పెద్ద జూపిటర్పై లైట్నింగ్స్కి కారణమేంటి అనుకుంటున్నారా? ఎలాగో చెప్తాను వినండి. జూపిటర్ యొక్క ఇన్నర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని కట్ చేస్తూ వెళ్లే సమయంలో
ఐఓ దాని చుట్టూ దాదాపు 4 లక్షల వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. దీనివల్ల ఆ మూన్ వాతావరణంలో దాదాపు 3 మిలియన్ యాంప్స్ల కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది. దీంతో జూపిటర్ చుట్టూ ఒక ఫ్లక్స్ ట్యూబ్ క్రియేట్ అయ్యి ప్రొడ్యూస్ అయిన కరెంటు జూపిటర్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్కి చేరి పోల్స్ దగ్గర బ్యూటిఫుల్ అరోరాస్ క్రియేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ రేంజ్ జూపిటర్ యొక్క పోలార్ రీజియన్లో పవర్ఫుల్ లైట్నింగ్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం అక్కడ ఉంటే బ్రతకలేం, కానీ నిజంగా అక్కడికి వెళ్ళగలిగితే ఆ అద్భుతాన్ని చూడటానికి మన 2 కళ్ళు చాలవేమో. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే వోయేజర్ 1 ఐఓకి జూపిటర్కి మధ్య వెళ్ళేటప్పుడు భూమి కన్నా 1000 టైమ్స్ ఎక్కువ రేడియేషన్ డోసేజ్ని ఎక్స్పీరియన్స్ చేసింది. అయితే అంతరిక్షంలో భూమి లాంటి ఇంకో ప్రపంచాన్ని వెతుకుతున్న మనిషికి కాన్స్టెంట్ వాల్కెనోస్, ఇంటెన్స్ రేడియేషన్, పవర్ఫుల్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండడం వల్ల ఈ చందమామ మనిషి జీవించడానికి అనువు కాదని తేలింది. అయితే వోయేజర్ 1కి యూరోపాను చేరుకునే అవకాశం దొరకలేదు. కానీ వెనకాలే వచ్చే వోయేజర్ 2 4 నెలల తర్వాత యూరోపాని చేరుకుంది. ఇది ఇంకో వింత ప్రపంచం. ఒక పక్క ఐఓ ఉడుకుతూ అగ్నిగోళంగా ఉంటే యూరోపా మాత్రం చాలా చల్లగా ఒక ఐసీ సర్ఫేస్ని కలిగి ఉంది. -138 డిగ్రీస్ ఉష్ణోగ్రతతో ఉన్న ఈ సర్ఫేస్ అంతా ఐస్ ఉన్నా అది గ్రానైట్ రాయంత దృఢంగా ఉంటుంది. అయితే జూపిటర్ యొక్క టైడల్ ఫోర్సెస్ వల్ల యూరోపా సర్ఫేస్పై ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్స్ కనిపించాలి. కానీ కొండలు, పర్వతాలు లేకుండా అక్కడక్కడ స్క్రాచ్ మార్క్స్ తప్పిస్తే సర్ఫేస్ అంతా స్మూత్గా ఉండి సోలార్ సిస్టంలోని అత్యంత స్మూతెస్ట్ ఆబ్జెక్ట్ అయింది. అలాగే మన చంద్రుడి మీద ఉన్నట్లుగా క్రేటర్ మార్క్స్ కూడా లేవు. మరి ఇంత స్మూత్గా ఎలా మారిపోయింది? శాస్త్రవేత్తలు డేటాని మరికాస్త పరిశోధించి చూశారు. యూరోపా యొక్క కోర్ కదులుతూ ఉండి దానిపై ఒక రీస్ట్రక్చరింగ్ మెకానిజం జరుగుతూ ఉందని అర్థమైంది. ఎర్త్పై టెక్టానిక్ ప్లేట్స్ కదిలినట్లుగా దానిపై సర్ఫేస్ ఐస్ కదులుతూ మారుతోంది. ఎర్త్పై మానవుడు తవ్విన అత్యంత లోతైన ప్రాంతం కన్నా ఎక్కువ లోతుంటుందట ఈ సముద్రం. అన్లైక్ ఐఓ, యూరోపాపై నీరుండడం వల్ల ఏలియన్ లైఫ్ జీవించే అవకాశం ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఏదో ఒకరోజు మనం అక్కడికి వెళ్ళి ఒక డీప్ బోర్ హోల్ని తవ్వి పరిశోధన చేయగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా. గెనీమెడే జూపిటర్కి దాదాపు 1 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉండి సోలార్ సిస్టంలోని లార్జెస్ట్ మరియు మ్యాసివ్ మూన్ అయిన గెనీమెడే ఎంత పెద్దగా ఉంటుందంటే మన ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ కన్నా ఇదే పెద్దదంటే నమ్మండి. అయినప్పటికీ మెర్క్యూరీ యొక్క మాస్లో సగం కూడా ఉండకపోవడానికి కారణం దీని మెటీరియల్ కొంత సాలిడ్ రాక్తో మరికొంత ఐస్తో ఉండటమే. అంత తక్కువ మాస్ ఉన్నప్పటికీ విచిత్రంగా దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కుంది వోయేజర్. జూపిటర్ నుండి 1 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉండడంతో టైడల్ ఫోర్సెస్ చేరని ఈ మూన్పై ఎలక్ట్రోమాగ్నెటిక్ లైన్స్ ఉండటం, అది షిఫ్ట్ అవుతూ ఉండటం ఒక షాకింగ్ ఫ్యాక్ట్. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దీనికి కారణం దీని సర్ఫేస్ కింద అత్యంత లోతైన ఉప్పునీటి మహాసముద్రం ఉందని అంచనా. కాకపోతే మనిషి ఈ సర్ఫేస్ మీద ఎక్కువ రోజులు బతకలేడు. దీనిపై ఉన్న సర్ఫేస్ రేడియేషన్ కారణంతో 2 నెలల కన్నా ఎక్కువగా బ్రతకడం సాధ్యం కాదు. ఇక చివరగా వోయేజర్ 1 జూపిటర్ యొక్క ఈక్వెటర్ పై నుండి వెళ్ళేటప్పుడు దాని టెలివిజన్ కెమెరాని దాదాపు 11 నిమిషాల 12 సెకండ్ల దాకా ఫోకస్ చేసి ఈ ఫోటో తీసింది. ఈ ఫోటో ద్వారా నాసా అత్యంత డిమ్గా ఉన్న ఒక ప్రాంతం కోసం వెతికింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వంపు గీతలు నిజానికి నక్షత్రాలు. వోయేజర్ 11 నిమిషాలు కంటిన్యూగా ఫోకస్ చేసినప్పుడు వంకరగా డ్రాగ్ అయిన స్టార్స్ యొక్క లైట్స్ పాత్ ఇది. కానీ మధ్యలో కనిపించే లైట్ బాండ్ ఏంటో తెలుసా? అదే జూపిటర్ యొక్క రింగ్స్. ఎస్, అప్పటిదాకా జూపిటర్కి అసలు రింగ్సే లేవనుకున్న మనకు జూపిటర్స్కి కూడా రింగ్స్ ఉన్నాయని తెలిసింది. అవి కూడా అత్యంత డిమ్గా ఉన్నాయని తెలిసింది. జూపిటర్ మరియు దాని మూన్స్ని ఇంత ఇంక్రెడిబుల్గా చూపించిన వోయేజర్ తన నెక్స్ట్ డెస్టినేషన్స్ అయిన సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వైపుకు జూపిటర్ యొక్క గ్రావిటీ యాక్సెస్ని యూజ్ చేసుకొని దూసుకెళ్ళింది. ఇప్పటిదాకా జూపిటర్, మూన్స్ గురించి ఎన్నో తెలియని విషయాలను వోయేజర్ మనకి జర్నీలో తెలియజేసింది. అలాగే తర్వాతి గ్రహాలలో ఎలాంటి అద్భుతాలను ఈ ప్రాజెక్ట్ మన కళ్ళకు కట్టినట్లు చూపించింది. అసలు వోయేజర్ మిషన్కి హెల్ప్ చేయడానికి అంతకన్నా ముందు ప్రయోగించిన పయోనీర్ ప్రాజెక్ట్ తీసుకున్న రిస్క్ ఏంటి? సోలార్ సిస్టంలో మనిషి మనుగడకై అనువైన మరో ప్రపంచంలో ఏముంది? సోలార్ సిస్టంలోని అత్యంత వేగంగా తుఫాను గాలులు ఎక్కడ వీస్తాయి? ఇంకా మరెన్నో అద్భుత విషయాలను నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్,
ఎన్ని రోజులైనా నాపై అభిమానాన్ని అలాగే ఉంచినందుకు, ఛానల్ని గుర్తుపెట్టుకొని మరీ వచ్చి నా కోసం కమెంట్స్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోలో నా రీసెర్చ్ యొక్క కష్టం కనిపించి మీకు ఈ జర్నీ నచ్చుంటే ఒక చిన్న లైక్, మీ మనస్ఫూర్తిగా పెట్టే కామెంట్ నా నెక్స్ట్ వీడియోస్కి బూస్టప్గా నిలుస్తాయి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.